అందరికీ హలో! ఈరోజు ఎయిత్ డే ఆఫ్ నవరాత్రి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే ఈరోజు బతుకమ్మ కాబట్టి. నేనైతే పొద్దున్నే బతుకమ్మ ఏసేసి అట్లనే ప్రసాదం కూడా ఏసేసినాం. ఈ లడ్డూలు ఏమంటారో నాకు తెలవదు గానీ ప్రసాదం అయితే ఏసినాము. ఇక అమ్మవారి దగ్గర పోయి అమ్మవారిని కూడా అలంకరించినామనమాట. ఈరోజు సరస్వతీదేవి అవతారం కదా! ఇంకా ఈవినింగ్ పూజకి అటెండ్ అయితానో కానో అని చెప్పేసి అట్లనే గుడికి కూడా పోయి అమ్మవారిని మంచిగా మొక్కేసి, గుడిలో ఉన్న మా ఇద్దరు అమ్మలను కూడా మంచిగా మొక్కేసి ఇంటికొచ్చి రెడీ అయితే అయినాను. నేనైతే రెడ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్ లంగావోని అయితే ఏసుకున్నా. నాకైతే చాలా మంచిగా సూట్ అయింది ఈ లంగావోని. అందరు మంచిగుంది, మంచిగుంది అని చెప్పినారు. ఇక మొత్తం ట్రెడిషనల్ వైబ్‌గా రెడీ అయిపోయి మంచిగా డ్రెస్ సెట్ అయింది లేదా అని మంచిగా చెక్ చేసుకుంటున్న అవుట్‌ఫిట్ అంతా. ఇక మళ్ళా ఇంట్లో కూడా పూజ చేయాలి కాబట్టి ఇంట్లో కూడా పూజ చేసేసినాము. బతుకమ్మకు కూడా మంచిగా దీపం ముట్టించి పూజ అయితే చేసేసినాము. మా బతుకమ్మ ఎట్లుందంటే ఎంత బాగుంది కదా! నేనే చేసినా అనమాట మొత్తము. బతుకమ్మ ఏసి 2 బతుకమ్మలు చేస్తారు కదా! ఎట్లనో మన తెలంగాణల తోడుకి ఇంకొక చిన్న బతుకమ్మ, అట్లనే ప్రసాదము, ఇంకా పెద్ద గౌరమ్మ, చిన్న గౌరమ్మ. ఇగ యాజ్ యూజువల్ మా ఇంటికాడ ఈరోజు స్ట్రీట్ లైట్ లేదు. ఇగ మా రోడ్ అంతా ఇట్లుంది. మొత్తం రాళ్ళు, రాళ్ళు అయినా మా ఇంటి దగ్గర 2 చుట్లు తిరిగి, మా అక్క వాళ్ళ కజిన్ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇగ అక్కడనే ఆడుకున్నామనమాట బతుకమ్మ. మంచిగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. రాత్రి 2 అయిందనమాట మాకు మొత్తం బతుకమ్మ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికొచ్చి పండుకునే వరకు 2:30 అయిపోయింది. ట్యాంక్ బండ్ పోదాం అనుకున్నాం గానీ, చెప్పులు లేకుండా నడుస్తున్నాం కాబట్టి ఎవ్వరికి ఓపిక లేకుండే ఇంటి దగ్గరనే నిమజ్జనం అయితే చేసేసినాం. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినా. కానీ మేమందరం ఎంత ఎంజాయ్ చేసినామో నెక్స్ట్ డే అందరికీ అంతగనం లెగ్స్ అయితే పెయిన్ అయినాయి.